చిన్న పిల్లలకు సంబంధించి చూసినప్పుడు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. చిన్న పిల్లలకు కూడా మరి ఎగ్, తర్వాత మిల్క్, వాటితో పాటు ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పపు లడ్డు కూడా ఇస్తున్నాం. రక్తహీనత ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువ మాల్న్యూట్రిషన్ ప్రాబ్లం ఇవన్నీ ఉండడంతో ఇప్ప పువ్వులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది. అది మనము కొన్ని ఆశ్రమ స్కూల్స్లలో, అంగన్వాడీ స్కూల్స్లలో ఇచ్చినప్పుడు అది తెలుస్తుంది. ఒక 15 రోజుల కింద ఇచ్చి మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఒక నెల రోజులకు 2 నెలలకు టెస్ట్ చేసి చూస్తే వాళ్ళలో ఆ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సో అట్లాంటిది కూడా మేము చేస్తున్నాం. కొన్ని మారుమూల ఇప్పుడు ఈ మనలాంటి ట్రైబల్ ఏరియాల జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం కానీ అటు ఆసిఫాబాదు ఇట్లాంటి కాడ చిక్కీలు కూడా ఇస్తున్నాం. బాలకిషోరాలని పేరు పెట్టి వాళ్ళకు అంటే చిన్న ఏజ్లో కొంత బ్లడ్ ఇదైతుంటుంది కాబట్టి వాళ్ళలో స్ట్రాంగ్నెస్ ఉండాలని చిక్కీలు తయారు చేసి పంచుతున్నాం. ఆడుతూ పాడుతూ చదువుకోవడం ఇలాంటిది కూడా పెంచడం. తర్వాత ఎగ్ బిర్యానీ ఉట్టిగానే వచ్చి ఇట్లా చప్పచప్పగా తినకుండా ఎగ్ బిర్యానీ, తర్వాత కిచిడి ఇలాంటివి కూడా ఒక్కొక్కటి. ఇప్పుడు మన ములుగు జిల్లా ఇప్పుడు పాలను మిల్క్ ఫస్ట్ సారి పెట్టినాం, ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు మిల్క్ పైలట్ ప్రాజెక్ట్ కింద ములుగు నడుస్తుంది. దీని ఎక్స్పీరియన్స్ తీసుకొని మిగతా అంతా రాష్ట్రం అంతా కూడా అది మనం ప్రమోట్ చేయాలని. మరి పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అది కూడా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెమైనా లేదా కొడంగల లేకుంటే నాగర్ కర్నూల అంటే బ్యాక్వర్డ్ ఏరియాలలో మేము చూస్తున్నాం. రక్తహీనత ప్రాబ్లము, ఫుడ్ పేదరికం ఉండే ఏరియాలు అట్లాంటివి చూసి అక్కడ పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని అది ఒక 1 month చూసి తర్వాత స్టేట్ అంతా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అడవులలో దొరికే అటువంటి ఇప్ప పువ్వు కూడా మేము మార్కెటింగ్ చేస్తున్నాం. అంతకుముందు మా ఊర్లలో మా వాళ్ళు మేము పెట్టుకునేది లడ్డు ఇప్ప పువ్వు కుడుమంటాం, కుడుములు చేసుకునే తినేది. మా సిఓ గారు దివ్యదేవరాజన్ గారు, ఆమె భద్రాచలంలో పిఓగా పనిచేసింది, ఆదిలాబాద్లో కలెక్టర్గా చేసినప్పుడు ఆదివాసులంతా ఇప్ప పువ్వు తీసుకొస్తున్నారు, ఉడకబెట్టుకుంటున్నారు, తింటారు, వేంపుకొని తింటాము, బాగుంటుంది వేంపిన కూడా. సో అట్లా తింటున్నారు. దీన్ని లడ్డులాగా ఎందుకు చేయొద్దని ఆమె ఆలోచన చేసి లడ్డు చేసి జంగుబాయి సంఘానికి లడ్డు ఇచ్చేసింది. జంగుబాయి గారు ఆదివాసి గోండు బిడ్డ. ఆమెకు ఇప్పుడు హైదరాబాదు శిల్పారామంలో ఒక షాప్ కేటాయించారు. ఇప్పపు లడ్డు అక్కడ సేల్స్ అవుతుంది. సో దాని నుంచి మేము మా తల్లులు, మా తండ్రులు, మా చిన్నతనంలో మా సమ్మక్క సారలమ్మలు కూడా ఈ మార్కెట్ తోటి ఈ బియ్యము ఈ వ్యవస్థ మాకు సంబంధం లేనప్పుడు అడవిలో దొరికే సహజ సిద్ధమైందే మా వాళ్ళు తిని కడుపు నింపుకునేది. నా చిన్నతనంలో కూడా నేను కుడుములు చేసినప్పుడు తిన్నాం. ఇప్ప పువ్వు ఏంపి ఉంటే కరకర బాగుంటుంది. అది ఈ మధ్యకాలంలో కూడా అక్కడక్కడ జీసీసీలో అమ్ముతూ ఉన్నారు ఇప్ప పువ్వును ఏంపి, చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో మంచి పౌష్టికాహారం కూడా ఉంది. సో దాన్ని మనం ఇక్కడ మేడారంలో కూడా ప్రసాదం అది యాక్చువల్గా ఇప్ప పువ్వులో నీకు కావలసినంత ఐరన్ ఉంది, మంచి బలవర్ధకం ఉంది. దాంట్లో కొంత బెల్లం కూడా కలుపుతాం. ఇప్ప పువ్వే తీయగుంటుంది కానీ కొంచెం జిగురు అదంతా లడ్డులాగా రావడానికి కలిపించి దాంట్లో కొంత పల్లీలు, కొంత నువ్వులు అట్లా వేసి ఇప్ప పువ్వు లడ్డును కూడా ఇక్కడ మనము జాతరలో కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే ఇక్కడ సహజ సిద్ధమైన తిండిని ఇవ్వాలి, తద్వారా వాళ్ళకు ఉపాధిని కూడా కల్పించాలి. ఈ రకంగా మేము ఆరోగ్యము, ఆనందము, తర్వాత ఆదాయం. క్యాంటీన్లు పెట్టాలనే ఆలోచన కూడా మనం ఎంతసేపు బయట కొనుకొచ్చుకొని తింటా ఉన్నాం. నాకైతే జనరల్గా చాలా ఎక్కువ అంటే అన్ని హోటల్స్ అట్లా ఉండకపోవచ్చు కానీ నాకెందుకో బయట తింటే అసలు పడదు. ఊర్లో నువ్వు ఎక్కడ ఊర్లో ఏ ఇంట్లోనే తిను ఏం కాదు, కానీ ఎందుకో ఆ ఫీలింగ్గా ఏదో అసెంబ్లీలో కానీ హోటల్లో కానీ స్టార్ హోటల్లో కానీ తింటే ఇదంతా మంట వస్తూ ఉంటుంది, తేపులు వస్తూ ఉంటాయి, కడుపు ఉబ్బరం ఉంటుంది. అరే ఇట్లాగంటే అమ్మ చేతి వంటను మన అక్క చెల్లెల ద్వారా వండించాలనేది ఆలోచన వచ్చింది. సీఎం గారికి చెప్పగానే ఓకే మీరు ఫస్ట్ సెక్రటేరియట్లోనే పెట్టుకోండి అని చెప్పండి. సెక్రటేరియట్లోనే మహిళా సంఘాలకు క్యాంటీన్స్ పెట్టించిన వాళ్ళు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. దాని మీద రెగ్యులర్గా మానిటరింగ్ పెట్టినాం. మాకు రోజు అంటే వారానికి ఒకసారి ఏ జిల్లాలో ఎంత గుడ్డు చేరింది, ఎక్కడ మైనస్ అయింది, ఎందుకు మైనస్ అయింది, మొత్తం ఇట్లా మానిటరింగ్ చేయడంతో ఇప్పుడు ఆ ల్యాబ్స్ అనేది కొద్దిగా తగ్గింది. కానీ అక్కడక్కడ ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొంతమంది టీచర్లను సస్పెండ్ చేసినాము,
కొంతమంది కాంట్రాక్టర్లకు నోటీస్ ఇచ్చినాము. అన్నీ ఇట్లా మీటింగ్స్ పెట్టి రెగ్యులర్గా మానిటరింగ్ చేయడంతో ఎగ్స్ కూడా రెగ్యులర్గా వెళ్తుంది. బాలామృతంలో కూడా మార్పులు చేర్పులు తీసుకొస్తున్నాం. బాలామృతం గతం నుంచి స్వీట్ ఎక్కువ వస్తుంది. చిన్నతనంలోనే ఎక్కువ స్వీట్ తినడం అనేది వాళ్ళ హెల్త్ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందని ఆ స్వీట్ కంటెంట్ తగ్గించి ఇంకా కొంచెము వేరే మంచి గోధుమలు అట్లాంటి అంటే సైంటిఫికల్గా చూసుకొని ఆ కంటెంట్ కల్పిస్తూ ఉన్నాం.